పిల్లలైనప్పుడు కూడా మీకన్నా స్టార్డమ్ ఫస్ట్ వచ్చింది రోహిణి గారికి. తనకే ఆ? తనకే స్టార్ట్. ఓకే. తను స్టార్ట్ చూసినప్పుడు చిన్నప్పుడు స్నానం చేసి బట్టలేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు సో అసలు దానికి మాటలు ఉండవండి. మాటలు ఉండవు. ఏ మాటలు లేవంటాం చూడండి. అలా ఉంటుంది. ఎస్, ఎవరికైనా కూడా అది ఏడ్ చేస్తున్నారు. ఆ, అంత ఇష్టం రోహిణి గారు అంటే. ఇష్టం, ఉమ్, బాగా ఇష్టం. ఉమ్, ఆడపిల్ల అంటే ఇష్టం బాగా. నాకు నా కూతురు లేరు, కొడుకే. వాళ్ళ ఆడపిల్ల అంటే కొంచెం బాగా చూసుకుంటా. ఉమ్. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ లో రోహిణి గారికి ఇంత చిన్న రిమార్క్ కూడా లేదండి చూపించడానికి. అన్ని రకాల వేరియేషన్స్, క్యారెక్టర్స్, అది ఇది అన్ని చూపించేశారు ఆడియన్స్ కి. అమ్మగా, చెల్లిగా, అక్కగా, హీరోయిన్ గా ఆమె ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు ఇంకా అసలు నో డౌట్. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అందరూ, రిలేటివ్స్, మీరు కానీ. బట్ పర్సనల్ లైఫ్లో తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా డివర్స్ అయ్యి చిన్న ఏజ్లోనే బయటకు వచ్చేసి ఒక చిన్న బాబుని పెట్టుకొని కష్టపడినప్పుడు ఎంత స్టార్లు అయినా కానీ మనం కూడా మనుషులమే, మనకి కూడా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఎమోషన్స్ తట్టుకోలేము, మోరల్స్, ఎథిక్స్, బయట ఏమనుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో చెల్లిని చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ బ్రదర్గా? షీ ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్. మొండి. ఆ మొండితనంతో తను ఏమైనా అంటే సాధించగలదు, చేయగలదు. మనం చెప్పక్కర్లేదు. ఒక్కోసారి నేను చాలా గట్టిగా చెప్తానండి. మనం చెప్పే మాట కొంచెం అంటే ఏమంటారంటే మనిషిని విరిచినట్టు ఉంటుంది, మనిషిని హర్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ వాస్తవం చెప్తాను. ఈ వాస్తవంలో ఇలా ఉంటుంది లైఫ్, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తాం. దాన్ని ఒక్కొక్కసారి తీసుకోరు. దాన్ని ఏ మనిషి తీసుకోరండి, ఎవ్వరు కూడా. అది తీసుకోగలిగే కెపాసిటీ ఉంటే ఈజ్ ద లెజెండ్. అది తీసుకోవాలి. అది అట్లాగా తను కూడా ఏంటంటే తన తాలూకా మోటివేషన్ కానీ, తన తాలూకా ఇది కానీ తన ఓన్ సింగిల్గానే వెళ్ళింది, సింగిల్గానే చేసింది.